హలో అందరికీ. ఇవాళ స్పెషల్ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. మా తెలంగాణ సైడ్ ఎట్లుంటుందో అట్లా వేసి చూపిస్తా. చాలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. దీనికోసం హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నా. ఇప్పుడు దీనికోసము ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అట్లనే హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అట్లనే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయితేనే చాలా బాగుంటుంది, కర్రీ కూడా టేస్ట్ వస్తుంది. అట్లనే కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం వేగినాక 1 స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అట్లనే కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ను కూడా వేసుకొని ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అదంతా వేసుకున్నాం కదా, అదంతా మంచిగా పట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలుపుకున్నాక జస్ట్ నార్మల్గా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా మగ్గించాలి. ఇప్పుడు తీసేసి ఒకసారి కలుపుకొని కొంచెం కారం అట్లనే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఉప్పు కారం మంచిగా పట్టాలి ముక్కలకి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇట్లా మంచిగా వాటర్ పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని మినిమం 6-7 విజిల్స్ మాత్రం రావాలండి. అట్లయితేనే కర్రీ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇంతలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు ధనియాలు అట్లనే లవంగాలు చెక్క ఇలాచి వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇంతలోపు మన 7 విజిల్స్ అయితే వచ్చేసిందండి మటన్ కర్రీ. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో, మంచి గ్రేవీ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాని పౌడర్ చేసేసి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అట్లనే 1 స్పూన్ దాకా ఎండు కొబ్బరి వేస్తున్నా. అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక్క 5 నిమిషాలు ఇలా ఉంచితే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. తెలంగాణ స్పెషల్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.